నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము ఇక్కడ చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూస్తున్నాం కదండి. అండ్ ఈరోజు ఏంటి అంటే సో మనకు జస్ట్ 500-600 రేంజ్లో ఉండే ఒక బ్యూటిఫుల్ సింపుల్ డైలీ వేర్ కలెక్షన్స్ అయితే చూద్దామండి. సో డైలీ వేర్ అనే కాదండి, ఆఫీస్ వేర్ స్టైల్ అన్నా కూడా మీకు చాలా బాగుంటాయి. సింపుల్ శారీస్ అండి. అండ్ ఇది కంప్లీట్గా కొంచెం మనకు సెమీ స్టిఫ్లోనే తీసుకున్నాం. మరీ ఎంత ఫాలింగ్ అయితే కాదండి, అలానే మరీ ఎంత స్టిఫ్ కూడా కాదు, కొంచెం సెమీ స్టిఫ్లోనే ఉంటాయి. ఒక జూట్ సిల్క్ కానీ అండ్ అలాగే సెమీ చందేరి సిల్క్ కానీ అండ్ సెమీ డోలాస్ కానీ ఇలాగ డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నామండి. సో కిటీ పార్టీస్ లేదా మనకు బయటకు వచ్చినప్పుడు అలా యూజ్ చేయడానికి అలా కూడా చాలా బాగుంటాయి. సో ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడతాం. ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఇంకా మీరు మోర్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్ ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ వన్ ఏంటంటే మనం సాఫ్ట్ జూట్ సిల్క్లో తీసుకున్నామండి. ఇది వచ్చి మనకు మంచి ఫ్యాన్సీ కలర్, సో హ్యాష్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బోర్డర్ డిజిటల్ ప్రింటెడ్ అండ్ మిడిల్లో కూడా జరీ వీవింగ్తో అండ్ ప్రింటెడ్తో అండ్ చాలా హెవీగా ఉంది శారీ అయితే. హ్యాష్ కలర్కి బ్లాక్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 570 రూపీస్. ఒకసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసినా కదండి శారీ అయితే. సో మంచి బ్యూటిఫుల్ శారీ, మంచి ఫ్యాన్సీ కలర్ హ్యాష్ విత్ మనకు బ్లాక్ కాంట్రాస్ట్. శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 570 రూపీస్. సో పైన ఇలాగ బ్లాక్ కాంబినేషన్తో తీసుకున్నామండి. పైన ఇలాగ మనకు సర్కిల్ బ్రొకెట్ బోర్డర్ అయితే ఉంటుంది. సో చిన్న సర్కిల్ డిజైనింగ్ అండి. ఒక బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. జస్ట్ 3 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ అండ్ ఇక్కడ కూడా మనకు బ్లాక్ కాంబినేషన్ మీద ఇలాగ థ్రెడింగ్ లైన్స్ అయితే తీసుకున్నామండి. ఇది గోల్డెన్ షేడ్లో ఉండే థ్రెడింగ్ లైన్స్ అనమాట, జరీ అయితే కాదండి. ఇలాగ థ్రెడింగ్ లైన్స్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చూడొచ్చు మీరు. ఈ గోల్డెన్ షేడ్లో ఉండే థ్రెడింగ్ లైన్స్ అనేది కూడా చిన్న బ్రొకెట్స్ లాగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ అండి. సో చూడొచ్చు ఇక్కడ మనకు బ్లాక్ విత్ వచ్చి మనకు బ్రిక్ రెడ్ కలర్ అండ్ అలాగే వైట్ కాంబినేషన్తో ఇలాగ హైలైట్ అవుతూ మనకు ఈ డిజిటల్ ప్రింట్ అంతా కూడా తీసుకున్నాం. కొంచెం ఫ్యాన్సీగా అండ్ చాలా బాగుందండి శారీ అయితే. సో ఇది మనకు సాఫ్ట్ జూట్ సిల్క్లో తీసుకున్నామండి. సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. కింద బోర్డర్ ఏంటంటే బ్లాక్ కాంట్రాస్ట్ అండి. సో 2 సైడ్స్ ఇలాగా సర్కిల్ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మల్టీ కాంబినేషన్స్తో ఒక సినారియో స్టైల్లో డిజిటల్ ప్రింట్ ఉంటుంది. సో ఇది మనకు కింద బోర్డర్ డిజైన్ అండ్ అలాగే పళ్ళు కూడా ఇలాగా మనకు బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అండి. సో ఇది వచ్చి మనకు పళ్ళు డిజైన్, బ్లౌజ్ బ్లాక్ కాంబినేషన్తో ఉంటుంది అండ్ డోరియా వీవింగ్ ఉంటుంది. ఇది మనకు సిల్క్ థ్రెడ్డింగ్ అండి, జరీ అయితే కాదు, సిల్క్ థ్రెడ్డింగ్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 570 రూపీస్ ఉంది. కంప్లీట్ ఫాలింగ్ అండ్ కంప్లీట్ సిల్కీగా ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ అనేవి ఏంటి అంటే ఇది లైట్ అండ్ డార్క్ మెజంతా పింక్ షేడ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి మనకు లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చి మనకు లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. ఇలాగే కొన్ని ఏంటంటే ఇప్పుడు అదే ఆపోజిట్ చూసామండి, కొన్ని మాత్రం ఇలాగ సెల్ఫ్ కాంబినేషన్స్తోనే తీసుకున్నాం. అండ్ ఇది మనకు లైట్ అండ్ డార్క్ మెరూన్ షేడ్తో హైలైట్ అయింది. అండ్ ఇది మనకు బ్లూ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్. ఇది మనకు లైట్ అండ్ డార్క్ బ్రౌన్ షేడ్తోనే హైలైట్ చేసుకున్నామండి. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 570 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఇలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ మీకు చెప్పాను కదండి, సెమీ చందేరి సిల్క్స్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది. సో చాలా బాగుందండి. సింపుల్గా ఆఫీస్ వేర్ స్టైల్ అయితే చాలా క్లాసీగా మంచి డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది అండ్ మంచి సాఫ్ట్ మెటీరియల్తో లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే. కాస్ట్ అయితే మాత్రం మనకి ఇది 580 రూపీస్ ఉంది. సో మంచి పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్, సో మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో మంచి బాదాం షేప్ డిజైనరీ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నామండి. జరీ వీవింగ్తో ఉంటుంది, గోల్డ్ షేడ్. ఇలాగ మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో ఇలాగ షోల్డర్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా పర్పుల్ కాంబినేషన్ అండి. దీంతో మనకు బ్రాడ్ చెక్స్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేసుకున్నాం. సో కొంచెం హెవీగా గ్రాండ్గా ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ శారీకి స్పెషల్ అంటూ మనకు కింద బోర్డర్స్ ప్యాటర్న్స్ ఏనండి. సో ట్రైబల్ ప్రింట్తో ఒక బ్యూటిఫుల్ బోర్డర్. సో అది కూడా మనకు క్రీమ్ బేస్డ్ అనమాట. దీని మీద ఇక్కడ మీకు ట్రైబల్ ప్రింట్ అయితే చూడొచ్చు. ఆరెంజ్ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో
ఇలాగా మనకు ట్రైబల్ ప్రింట్ అయితే ఉంటుంది. అలాగే కింద మనకు బ్యూటిఫుల్ మ్యాంగో డిజైనరీ బోర్డర్, కాంట్రాస్ట్ అయితే మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ తీసుకుంటూ గోల్డ్ జరీ వీవింగ్తో ఇలాగా మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అండి. అండ్ అలాగే పళ్ళు కూడా ఇలాగ ట్రైబల్ ప్రింట్తోనే ఉంటుందండి పళ్ళు. బట్ ఇది మనకు ఎల్లో కాంబినేషన్తో ఇలాగ కాంట్రాస్ట్ స్టైల్లో తీసుకున్నాం. మనం బార్డర్లో డిజైన్ చూసాం కదండి, సేమ్ డిజైన్స్ ఉంటాయి. ఇలాగ డిఫరెంట్గా ఇలాగ పళ్ళు డిజైన్ 1 మీటర్ వరకు ఉంటుంది. సో బ్లౌజ్ కూడా ఇలాగ మనకి ఎల్లో కాంబినేషన్తోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 580 రూపీస్. చాలా సిల్కీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. అండ్ ఈ శారీస్లో కూడా కలర్ చార్ట్ కూడా ఉన్నాయి. సో కాంబినేషన్స్ అనేవి ఏంటి అంటే, సో మంచి డార్క్ బ్లూ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ అలాగే సో మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ ఇది వచ్చి మనకు మంచి బ్లూ కాంబినేషన్ విత్ మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ వచ్చి మనకు వైన్ కలర్ మెజంతా పింక్ షేడ్ విత్ వచ్చి మనకి ఇది కాంట్రాస్ట్ వచ్చి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 580 రూపీస్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండ్ లాస్ట్ ప్యాటర్న్ అండి. సో ఇది ఏంటి అంటే మనం సెమీ డోలా సిల్క్స్లో తీసుకున్నాం. అండ్ చాలా క్లాసీగా ఉంటుందండి డిజైనింగ్ అయితే. ఇది ఏంటి అంటే మనకు కంప్లీట్గా ఒక క్రీమ్ బేస్డ్కి లైట్ ఎల్లో మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. షేడ్ అంతా కూడా అంటే లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండి. ఇది కొంచెం మనం పేస్టల్ షేడ్లో తీసుకున్నాం. అలాగే కొంచెం డార్క్ క్రీమ్ షేడ్ మిక్స్ ఉంటుంది అనమాట. అండ్ వచ్చి మనకు జరీ బోర్డర్స్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ స్టైల్లో తీసుకున్నాం. శారీ కాస్ట్ అయితే మాత్రం 870 రూపీస్. చాలా క్లాసీగా అండ్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. అండ్ దీంతో కలర్ చార్ట్ కూడా ఇలాగే బేస్ కలర్ కాంబినేషన్తోనే మనకు జస్ట్ దీని మీద మనం తీసుకున్న ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్స్ మాత్రం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీకు కలర్ చార్ట్ కూడా పరిచయం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు శారీ అంతా కూడా ఎలా ఉంది అనేది ఒకసారి వాచ్ చేద్దామండి. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 870 రూపీస్. సో షోల్డర్ బార్డర్ ఏంటంటే ఇలాగ డార్క్ బ్లూ కాంబినేషన్తో తీసుకున్నామండి. పైన ఇలాగ డైమండ్ షేప్ డిజైన్స్తో ఒక బ్రొకెట్ బార్డర్ అయితే ఉంటుంది. అండ్ కింద మనకు చిన్న ఫ్లోరల్ బార్డర్ అయితే తీసుకున్నాం. కాంట్రాస్ట్ అయితే మంచి డార్క్ బ్లూ షేడ్తో ఇలాగ మనకు షోల్డర్ బార్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్ అయితే చూడొచ్చు మీరు, లైట్ ఆ ఎల్లో కాంబినేషన్కి ఆ క్రీమ్ షేడ్ చాలా బాగుందండి. అండ్ మంచి క్లాసీ లుక్ ఉందన్నమాట శారీ అయితే. అండ్ దీని మీద ఏంటి అంటే మనకి ఇలాగా బ్యాక్గ్రౌండ్లో జరీ బుట్టాస్ కూడా ఉంటాయండి. ఇది మనకు ఒక సైడ్ లీఫ్ బుట్టా ఉంటుంది, ఒక సైడ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అది కూడా ఫార్మేషన్ అంతా కూడా ఒక సర్కిల్ డిజైనింగ్తో హైలైట్ అవుతూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్లో డిజైన్, అలాగే ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ కూడా హైలైట్ చేసుకున్నాం. బట్ ఎక్కువ మల్టీ షేడ్స్ కాకుండా ఓన్లీ 2 షేడ్సేనండి. మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నామో ఆ షేడ్కి కొంచెం డార్క్ పింక్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఇలాగ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నాం. చాలా దగ్గరగానే శారీ అంతా కూడా ఇంత హెవీ లుక్తో ఇలాగే గ్రాండ్గా ఉంటుంది. అండ్ దీనికి కింద బోర్డర్ మాత్రం జరీ వీవింగ్ బోర్డర్ అండి. కాంట్రాస్ట్ అయితే మంచి డార్క్ బ్లూ షేడ్ అయితే తీసుకున్నాం. పైన ఇలాగ మనకు బ్యూటిఫుల్ ఫ్లోరల్ బార్డర్ అయితే ఉంటుందండి. సో ఒక హెవీ లీవ్స్ ఫ్లవర్స్తో ఇలాగ మనకు పై బోర్డర్, కింద మనకు డైమండ్ షేప్ డిజైన్ బ్రొకెట్ బోర్డర్. కంప్లీట్గా కాంట్రాస్ట్ అయితే డార్క్ బ్లూ షేడ్ విత్ మనకు గోల్డ్ జరీ వీవింగ్తో ఇలాగ మనకి కింద బోర్డర్ ప్యాటర్న్ అండి. అండ్ అలాగే పళ్ళు కూడా దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది, ప్రింటెడ్ పళ్ళు అండి. మంచి డార్క్ బ్లూ కాంబినేషనే తీసుకున్నాం. ఇలాగ మనకు పళ్ళు పార్ట్. బ్లౌజ్ కూడా ఇలాగ మనకు బ్యూటిఫుల్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది మనం శారీలో యూజ్ చేసిన బుటా స్టైల్స్ అండి. సో ఇలాగా వన్ సైడ్ ఒక హెవీ లీఫ్ ఉంటుంది, వన్ సైడ్ ఇలాగ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది, అలాగా ఒక సర్కిల్ ఫార్మేషన్తో ఉంటుంది. ఇది మనకు బ్లౌజ్ ప్యాటర్న్. శారీ అంతా కూడా ఇలాగే సాఫ్ట్ మెటీరియల్తో చాలా సిల్కీగా అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఈ శారీస్లో కలర్ చార్ట్ కూడా బేస్ కలర్ అయితే మాత్రం అలానే ఉంటుందండి. జస్ట్ మనకు బోర్డర్ కలర్ కాంబినేషన్స్ మాత్రం మారుతూ ఉంటాయి. సో నెక్స్ట్ షేడ్ ఇది వచ్చి మనకు ఎల్లో కాంబినేషన్ అయితే తీసుకున్నాం. మీరు చూడొచ్చు మిడిల్ అంతా కూడా సేమ్ కలర్. ఇక్కడ గ్రీన్కి ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది వచ్చి మనకు బ్రిక్ రెడ్ షేడ్, సేమ్ మనకు మిడిల్లో ఏంటంటే బ్లూ కాంబినేషన్ మిక్స్ అయింది. ఇది మంచి డార్క్ గ్రీన్ షేడ్ అండి. దీంట్లో మనకు గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ రెండు మిక్స్ అవుతూ తీసుకున్నాం.
అండ్ అలాగే పింక్ కలర్, బ్యూటిఫుల్ పింక్ కలర్. సో అంటే మిడిల్ కలర్ సేమ్ ఉంటుంది, జస్ట్ మిడిల్లో చూస్తున్నాయి కదండి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది అనమాట. లాస్ట్ కలర్ సో మంచి పికాక్ బ్లూ షేడ్, మిడిల్లో ఆరెంజ్ విత్ పికాక్ బ్లూ కాంబినేషన్ మిక్స్ అవుతూ హైలైట్ చేసుకున్నాం. శారీ కాస్ట్ అయితే మాత్రం మనకి ఇది జస్ట్ 870 రూపీస్. సో చూసారు కదండి. సో ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. సో మీకు ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.